ఇప్పుడు తెలంగాణలో మరోసారి అధ్యక్ష మార్పు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరున్నారా ఆ రేస్లో? అలాంటిది ఏమీ లేదు. ఇదంతా ఉట్టి క్రియేషన్ అనేది నేను చెప్తా ఉన్నా. అలాంటి మార్పు ఏది ఉండదు. ఒకవేళ ఎందుకంటే గతంలో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాకను కానీ లేదంటే రేవంత్ రెడ్డి పీసీసీ వీటిని అప్పగించడం వల్ల మీరు కొంత అసంతృప్తికి గురయ్యారు అనేది అయితే మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ రేస్లో నేను కూడా ఉన్నాను అని మీరు చెప్పారు. మీరు అప్పుడు పీసీసీ రేస్లో అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగలిగే సత్తా మీకుంది. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ బాధ్యతలు చేపట్టగలిగే సత్తా మీలో ఉందని అనుకుంటున్నారా? పార్టీ ఇప్పటికిప్పుడు పార్టీ అధ్యక్షుని మార్పు ఇవన్నీ ఊహాగానాలు. దీస్ ఆర్ ఆల్ మీడియా క్రియేషన్స్. అలాంటివి ఏమీ లేవు. ఇప్పట్లో అలాంటివి ఉంటాయని నేను భావించడం లేదు. కొంతమంది అంటూ ఉన్నారు కదా, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా పార్టీ డౌన్ఫాల్ అయ్యింది అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా అన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ విడిపోవాలనుకున్నారు కాబట్టి, పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్నారు కాబట్టి డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత నష్టం జరిగింది పార్టీకి? ఎంత నష్టం జరిగిందంటే ప్రచారం క్రియేట్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి కొంత క్రియేట్ చేశారు. నష్టం జరిగింది ఎన్ఎం వల్ల పార్టీకి? ఎన్ఎం వల్ల అంటే పార్టీనే బయట మొత్తం ఆ టాక్ నడిచింది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి టాక్ని ఒక దీనిలాగా తీసుకొచ్చారు కదా, దానివల్లనే భారతీయ జనతా పార్టీకి నాశనం అయిందని చెప్తున్నాము. యజ్ఞ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. యజ్ఞ, అరుణ్ గారు, మీ పార్టీ ముఖ్యంగా మీ పార్టీ విషయానికి వస్తే ఆప్ని వెన్నాడుతోంది ఈడీ, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ విషయంలో. మరి ఈ విషయంలో అయితే మరి కవిత విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోంది? ముఖ్యంగా అది ఈడీ అండ్ సిబిఐని అడగాలి. నన్ను అడిగితే ఎట్లా అండి? మీరు బీజేపీ కాదు, దిస్ ఈజ్ ఈడీ అండ్ సిబిఐ, నాట్ బీజేపీ. ఓకే, ఒకవేళ మీకు అంటే ఒక ఐడియా ఉంటుంది కదా ఎన్నికల్లో లేదంటే ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ బీజేపీలో అని, మీరేమన్నా అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీలో ఈ మార్పులు చేస్తే బాగుంటుంది అలా ఏమన్నా ఉంటే పార్టీ లోపల చెప్తారండి. ఇక్కడ ఎందుకు చెప్తాను చెప్పండి? చెప్పారా? పార్టీ లోపల చెప్తానంటే అనిపిస్తే నాకు అంటున్నాను. అనిపించింది? ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చెప్పాను కదా అంటున్నాను. అనిపిస్తే అక్కడ చెప్తాను, ఇక్కడ చెప్పను అంటున్నాను. ఓకే, అనిపించినా చెప్పను, అనిపించకపోయినా చెప్పను. మీకు ఎందుకు చెప్తాను? అక్కడ చెప్తాను. రైట్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందని అనిపిస్తుంది మీకు? ఇప్పుడే కదా కొత్త వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇంకా ఎంత 1 month, హార్డ్లీ 1 month. సో ఇంకా టైం ఉంది చూడడానికి ఎలా ఉంటుంది అనేది. సరే, కొత్తలో అందరికీ ఉత్సాహంగా ఉంది, ఉత్సాహంగా పనిచేయాలనే ఉత్సాహం ఉంది. సో చూద్దాం, ఇంకొక 6 నెలలు పోతే తప్ప ఎలా ఉంది అనేది మనం. 6 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కదా, ఈ రూపాయి వాడికి సిద్ధమైపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాణాలు ఎక్కి పెడుతుంది బీఆర్ఎస్. మరి మీరు దానికి ఏం సిద్ధం కావట్లేదు? ఇంకో 6 నెలల తర్వాత చూద్దామని అనుకుంటున్నారా? అట్లని కాదు, ఇప్పుడు 100 days అని చెప్పారు వాళ్ళు. లెట్ us give 100 days టైం. వాళ్ళు 100 రోజులు అని చెప్పారు కదా, 100 రోజుల టైం అయినా మనం ఇవ్వాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిందని చెప్పి మేము చెప్పడానికి, ఆయన చెప్పింది మేము చెప్పాలని లేదు. సో ఎక్కడైనా ఇప్పుడు కూడా ఏదైనా జరుగుతూ ఉంటే తప్పకుండా వాటి గురించి చెప్తాం. ఈ 100 days లోపల కూడా వాళ్ళు ఏదైనా మా తరఫున మేము ఏదైనా చెప్పాలి, ప్రభుత్వాన్ని దృష్టికి తేవాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాము. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటికి కూడా 100 days టైం ఇచ్చారు. సో 100 days వరకు వెయిట్ చేయాలి కదా. సో ఎక్కడైనా ఏదైనా చెప్పాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాం దాని విషయంలో. రైట్. ఇప్పుడు ప్రాథమికంగా ఏమనిపిస్తుంది అంటే హామీల అమలులో ఆ దూకుడు ఏమనిపిస్తుంది? ఇప్పటికే బీఆర్ఎస్ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు, అమలు కాని హామీలు ఇచ్చారు, లేకపోతే మోసపూరిత హామీలు ఇచ్చారని ఇప్పటికే వాళ్ళు అంటున్నారు. కానీ హామీల అమలు దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని అందరూ చెప్తారు, మీరు కూడా అంటుంటారు. ఇప్పుడు మేము ఐక్యంగా ఉన్నామని చెప్తూ సంకేతాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. సరే, గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది డిఫరెంట్, వాళ్ళ పార్టీ రాజకీయ పరంగా డిఫరెంట్. అడ్మినిస్ట్రేషన్ అనేది అందరూ కలిసి పనిచేయాలి. గవర్నమెంట్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే ఉన్న మంత్రులందరూ కూడా కలుపుకొని వెళ్ళాలి, అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి హామీల విషయానికి వస్తే అవి నిజంగా కొన్ని హామీలు అయితే చాలా వరకు హామీలు మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది నేడనేది, అప్పుల రాష్ట్రంలో అప్పుల కుప్పగా ఉంది, ఇది అప్పుల కూపల్లో కూరుకుపోయిందని చెప్పేసి అందరము మాట్లాడిన వాళ్ళమే. కాంగ్రెస్ మాట్లాడింది, మేము మాట్లాడినాం, అందరూ మాట్లాడిన వాళ్ళే. మీడియా కూడా ఇప్పటికి కూడా ఇంకా మీడియాలో రోజుకోటి రాస్తూనే ఉంటారు, ఇవి సాధ్యమా అనేటటువంటిది మీడియాలో చూస్తూనే ఉంటాం రోజు. సో హామీలు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అనేటివి ఒక్కొక్క గ్యారెంటీలో మళ్ళీ 2-3 ఉన్నాయి. 6 గ్యారెంటీలు అంటే నాట్ 1 2 3 4 5 6, ఒక్కొక్క గ్యారెంటీలో మళ్ళీ 2 3 4 ఉన్నాయి వాటి గ్యారెంటీలలో. సో ఇవన్నీ కూడా నెరవేర్చాలనేటటువంటి దాని విషయంలోకి వస్తే వాళ్ళు చాలా ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ విమర్శించినాం,
ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు, మోసం చేసిందని. ఇప్పుడు వీళ్ళు అట్లాంటి కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు. సో వీళ్ళు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. నిలబెట్టుకోకుండా వారికి పట్టినకైతే వీళ్ళకు పడుతుంది. సో ఈరోజు అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు ప్రజావాణి ప్రజాపాలన పేరు మీద. కానీ అప్లికేషన్ ఫామ్స్ అనేది మళ్ళీ సేమ్ రెడ్ వచ్చే మొదలెట్టు ఏముంది మళ్ళీ మొదలు అప్లికేషన్ ఫామ్స్, మళ్ళీ వాటి కోసం ఒక జిరాక్స్ సెంటర్స్ అవి బతికిపోతాయి తప్ప ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఏమవుతాయి, దీంట్లో ఎంతమందికి వస్తాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంతకుముందున ప్రభుత్వం కట్టింది, వదిలేసింది, వాటి స్థితి అధోగతిగా ఉన్నది. ఇప్పుడు ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇంటి స్థలం కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మరి ఆ క్లారిటీ లేదు కింద. నేను చెప్పబోతున్నది అదే. ఆ ఇంటి స్థలం లేని వాళ్లకు ఎక్కడ అప్లికేషన్లో లేదు. ఇంటి స్థలం లేని వాళ్లకు ఇల్లు స్థలము రెండు లేని వాళ్లకు ఇల్లు ఇస్తామనేది ఎక్కడ లేదు. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఏం చేస్తారు, అవి ఇమ్మీడియట్గా వాటికి రిపేర్స్కే లక్షల రూపాయలు కావాలి. ఆ రిపేర్స్ లేకుండా ఆ ఇంట్లో ఎవరు పోయి ఉండలేరు. పరిస్థితి దారుణంగా ఉంది. తలుపులు లేవు, కిటికీలు లేవు, వాటికి అద్దాలు లేవు, అన్ని రకాలుగా డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటన్నిటి చేసే తప్ప దాంట్లో బెనిఫిషరీకి ఇవ్వలేరు. సో వీటన్నిటిపైన కూడా క్లారిటీ రావాలి. ఇండ్లు లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఫస్ట్ వారికి ప్రయారిటీ మీద వాళ్ళకి ఇవ్వాలి. ఇండ్ల స్థలం ఉన్నటువంటి వారికి కట్టుకోవడానికి ఇస్తామన్నట్టు డబ్బు అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. ముందైతే ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయి కదా, ఆ రెడీగా ఉన్న ఇండ్లను ఇచ్చేయచ్చు, లేని వాళ్ళకి కొంటున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.